హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం టెక్నో మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో జనరల్గా రివ్యూ నిట్స్ అనేవి ఇటువంటి పెద్ద పెద్ద బాక్స్లలో కొన్ని కంపెనీస్ అనేవి అయితే పంపించేస్తూ ఉంటాయి. సో ఇక్కడ అన్వీలింగ్ ద బిగ్ బీ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసేసారు. సో మనం ఈ కవర్ని ఇలా రిమూవ్ చేసినట్టయితే దీని లోపల చూడండి, మనకు ఒకవైపు మొబైల్ ఇచ్చేసారు, ఇంకోవైపు మనకు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని అయితే ప్రొవైడ్ చేసేసారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక వైపు చూసుకున్నట్టయితే ఒక థ్యాంక్ యూ కార్డ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని చదివితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవన్నీ అయితే మనకు అర్థమైపోతాయి. సో ఇందులో మనం ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో వీటిని సైడ్ ఉంచేద్దాం. సో దీని ప్రైస్ చూసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసేసారు చూడండి, ఈ మొబైల్ బాక్స్ పైనే ఇక్కడ మనకు 799 అని చెప్పేసి ఈ బాక్స్ పైనే మెన్షన్ చేయడం జరిగింది. సో అంటే మనం ఈ మొబైల్ పర్చేస్ చేస్తే ఇది మనకు ఫ్రీగా ఇచ్చేస్తారు అన్నట్టు. సో దీన్ని మనం సైడ్ ఉంచేస్తే ఇది మనకు 32 GB స్టోరేజ్లలో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 6.52 ఇంచెస్ సంబంధించిన డాట్ నాచ్ ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసేసారు. నెక్స్ట్ ఈ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మిగతా డీటెయిల్స్ అనేవన్నీ అయితే మెన్షన్ చేసేసారు. ఈ బాక్స్ పైన ప్రైస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే 7,499 అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో బాక్స్కి బ్యాక్ వైపున ఇక్కడ మొత్తం మనకు మిగతా డీటెయిల్స్ ఎంటర్ చేశారు. 4000 mAh బ్యాటరీ అని చెప్పేసి, అంతేకాకుండా 3GB ర్యామ్, 2GB ర్యామ్, 32 GB స్టోరేజ్లో అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 5 తోటి అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. 8 MP సంబంధించిన బ్యాక్ కెమెరా ఉంటుంది, 8 MP సంబంధించిన సెల్ఫీ కెమెరా తోటి అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుందని, ఫేస్ అన్లాక్ ఉంటుందని, డాట్ నాచ్ ఉంటుందని, తర్వాత 8 MP ఫ్రంట్ కెమెరా ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా 1 టైమ్ స్క్రీన్ రీప్లేస్మెంట్ వారంటీ ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ ప్రామిస్ చేసేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ బాక్స్ అది సీల్ ఏదైతే ఉంటుందో ఈ సీల్ని అయితే ఇక్కడ నుంచి బ్రేక్ చేసేద్దాం. ఈ బాక్స్ తీసిన వెంటనే ఇక్కడ పై వైపున మనకు చూడండి ఒక మొబైల్ని అయితే ప్రొవైడ్ చేసేసారు. మనకు బ్లూ కలర్లో కనిపిస్తుంది, కింద టెక్నోకి సంబంధించిన బ్రాండింగ్ ఉంది, ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, మనకి ఇక్కడ కెమెరా కనిపిస్తుంది, 8 MP ఫ్లాష్ లైట్ ఉంది, ఇక్కడ స్పార్క్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో కింది వైపు చూసుకున్నట్టయితే మనకు మైక్రో USB పోర్ట్తో పాటు 3.5mm జాక్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వైపు చూసుకున్నట్టయితే వాల్యూమ్ రాకర్స్ కనిపించేస్తున్నాయి, పవర్ ఆన్ బటన్ అయితే కనిపించేస్తుంది. అయితే ఇప్పుడు ఇది ఏంటంటే మనం ఇక్కడ రిమూవ్ చేసుకోవచ్చు. బ్యాక్ కేస్ ఏదైతే ఉంటుందో దీన్ని రిమూవ్ చేసి దీనిలో అయితే సిమ్ ఇన్సర్ట్ చేసుకునే టెక్నాలజీని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. అందుకోసం మనకి ఎక్కడ కూడా సిమ్ ట్రేస్ ఏవైతే ఉంటాయో అవి చూడడానికి కనిపించట్లేదు. సో ఇటు సైడ్ నుంచి మనం దీన్ని అయితే ఇలా రిమూవ్ చేసేసి ఇక్కడ 2 సిమ్స్ అయితే వేసుకునే సదుపాయాన్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు ఇక్కడ మనకు మెమరీ కార్డ్ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక కవర్ ఉంది. సో ఈ కవర్ని మనం ఇక్కడ నుంచి రిమూవ్ చేసినట్టయితే దీనిలో మనకు సేమ్ ఆ వారంటీ కార్డ్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు యూజర్ మాన్యువల్ కనిపించేస్తుంది. దీనిలో మనకి ఇలాగ సిమ్ ఎజెక్టర్ కనిపించదు, ఎందుకంటే సిమ్ తీయడానికి ట్రైనే లేదు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ మనకు మైక్రో USB కేబుల్తో పాటు ఒక ఛార్జర్ని అయితే కింది వైపు ప్రొవైడ్ చేసేసారు. ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, మీకు ఇది ప్లాస్టిక్ బిల్ తోటి అయితే వచ్చింది. సో నేను ఫాస్ట్గా దీన్ని ఏం చేస్తానంటే బూట్ చేస్తాను, పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసేసి మీకు ఇక్కడ టెక్నోకి సంబంధించిన బ్రాండింగ్ రావడం మీరు చూడొచ్చు. కింద పవర్డ్ బై ఆండ్రాయిడ్ గో ఎడిషన్ అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ మధ్య తక్కువ బడ్జెట్ మొబైల్స్ అనేవి గో ఎడిషన్ తోటే వచ్చేస్తున్నాయి. ఇక్కడ మనకు చూడండి టెక్నో స్పార్క్ అని చెప్పేసి దీని పేరు అయితే రావడం మీరు గమనించవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి సంబంధించిన మిగతా సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఫాస్ట్గా కంప్లీట్ చేసేసి ఈ ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తుంది అనేది అయితే చూద్దాం. సో సెట్టింగ్స్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మొబైల్ బూట్ అవడం మీరు చూడొచ్చు. దీనిలో చాలా రకాల బ్లూటూత్స్ అయితే ఇక్కడ చూడడానికి కనిపించేస్తున్నాయి. సో వీటన్నిటిని మనము ఇక్కడ నుంచి రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి సంబంధించిన సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఓకే, సో ఇక్కడికి వెళ్ళేసి ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే దీని మిగతా డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి కనిపించేస్తూ ఉంటాయి. సో ఇక్కడ స్టోరేజ్ ఇక్కడే కనిపిస్తుంది చూడండి, 32 GBలో మనకు 25 GB అయితే ఫ్రీగా ఉన్నట్టు మనకి ఇక్కడ కనిపించేస్తుంది. మళ్ళీ సేమ్ డీటెయిల్స్ అయితే ఇందులో కనిపిస్తున్నాయి. అంటే 2GB ర్యామ్, 32 GB స్టోరేజ్, 8 MP బ్యాక్ కెమెరా, 8 MP సెల్ఫీ కెమెరా, 4000 mAh బ్యాటరీ, HD+ డిస్ప్లే తోటి అయితే దీన్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసి మనం మిగతా డీటెయిల్స్ అంటే ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్, తర్వాత వచ్చేసి ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని నేను ఇక్కడ ట్యాప్ చేసిన వెంటనే పర్లేదు బాగానే అన్లాక్ చేస్తుందని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఫేస్ అన్లాక్ కూడా ఓకే, ఇది కూడా చాలా ఫాస్ట్గానే, అంటే 1 సెకండ్ కంటే తక్కువ టైంలోనైతే అన్లాక్ చేసేస్తుంది. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది నేను బ్యాక్ క్యామ్ యూస్ చేసి క్యాప్చర్ చేసిన ఫోటో. సో దీని డీటెయిల్స్ మీరు చూడొచ్చు. అంతే 8 MP అంటే మీకు అంతే వస్తాయి, దానికంటే ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఉండదు. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫీ కెమెరా కూడా మనకు 8 MP కాబట్టి దీంతో క్యాప్చర్ చేసిన ఫోటోస్ చూడొచ్చు మీరు. సో సెల్ఫీ కెమెరా పర్లేదని చెప్పేసుకోవచ్చు. డీటెయిల్స్
8 మెగా పిక్సెల్ అయినా బాగానే క్యాప్చర్ చేసింది. కాకపోతే నా ముందట ఇక్కడ లైట్ ఉంది కాబట్టి మీకు అలా అనిపించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వీడియో గురించి మాట్లాడినట్టయితే వీడియోలో మనము 1080p వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ క్యామ్ యూస్ చేసి కూడా 1080p వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు ఒక బోకే ఎఫెక్ట్ అని చెప్పేసి ఒక ఫీచర్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యూటిఫై అనే ఫీచర్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే వీళ్ళు దీంతో పాటే ఒక 900 రూపీస్ 799 రూపీస్కి సంబంధించిన ఒక బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని అయితే ప్రొవైడ్ చేసేస్తున్నారు. అంటే బాక్స్ లోపల కాకుండా మనకు సపరేట్గా ఇది దొరుకుతుంది. దీనికి కూడా మనకు 365 డేస్ వ్యారంటీ అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది మనం ఇక్కడ నుంచి ఓపెన్ చేద్దాం. సో ఇది వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేసేసింది. ఇక్కడ మనకు మ్యాట్ ఫినిష్ అయితే కనిపించేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. సో ఎవరైతే ఒకటే చెవిలో వాడాలి అనుకుంటారో వాళ్ళకైతే ఇది కంఫర్ట్గా ఉంటుంది. ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మనకు పవర్ ఆన్ బటన్ కూడా వీళ్ళు దీనికి ప్రొవైడ్ చేసేసారు. సో ఈ బాక్స్ పైన ఈ మొబైల్ ప్రైస్ 7500 ఉంది. నెక్స్ట్ మనకు దీంతో పాటు 800 బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి దాన్ని దీనిలో నుంచి మైనస్ చేసామనుకోండి. అంటే 7000లో నుంచి 800 పోతే 200 ప్లస్ 500 అంటే 6700 అయితే దీని ప్రైస్ పడుతుంది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే ఇంకా స్పెసిఫికేషన్స్ అనేవి ఇంకొంచెం మంచిగా ఇచ్చేసి ప్రైస్ ఇంకొంచెం తక్కువ పెట్టేస్తే చాలామంది పర్చేస్ చేయడానికి అయితే అవకాశాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.